ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొంటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ ప్రభు పేరట నిండైన వందనాలండి. వందనాలు. ఈ పక్క వాళ్ళకి వందనాలు చెప్పండి. బాగున్నారని అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో ఈ దిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 16వ వచనాన్ని, దీర్ఘాయుషు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. చాలండి. చిన్న ప్రార్థన. పరలోకమందున్న పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ దినము ఆదివారము ఈ పునరుద్ధాన ఆరాధనలో నీ సన్నిధికి వచ్చేసిన నీ ప్రియ బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు జరిగిన ఆరాధన పాటలను బట్టి నీకు మహిమ, సాక్ష్యమును బట్టి నీకు మహిమ. అలాగనే ప్రభువా, నీ వాక్యమును మేము కొన్ని నిమిషాలు ధ్యానిస్తుండగా నీ వాక్యము ద్వారాగా నీ సన్నిధికి చేరి వచ్చిన నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మానవ స్వరమైన నా స్వరాన్ని మరుగుపరచండి. ఈ సిలువ రక్తములో అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు నన్ను కడిగి ఈ సమయమందు ప్రభువా నన్ను మీరు మీ నోటి కోరగా వాడుకునమని, నాతో మాట్లాడమని, కుడి వచ్చిన బిడ్డలతో మాట్లాడమని, మందరితో ఈ దినము మీరే మాట్లాడి మీ నామమునకు మహిమ పొందమని క్రీస్తు యేసు నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఈరోజు మన యొక్క వాక్య భాగము అంశం ఏంటి అని అంటే కనుక, ఎవరికి దీర్ఘ ఆయువు? చెప్పండి, ఎవరికి దీర్ఘ ఆయువు? కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 16వ వచనాన్ని మరొకసారి చదువుతారా? దీర్ఘ ఆయువు చేత అతనిని తృప్తిపరచెదను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ప్రియులారా, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, దీర్ఘ ఆయువు చేత అతనిని తృప్తిపరచెదను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, మన యొక్క జీవితములో ప్రతి ఒక్కరూ కూడా ఆశపడేది ఏంటి చెప్పండి? అందరూ బ్రతకాలని ఆశపడతారు. ఎలాగా బ్రతకాలనుకుంటారు? ఆ వ్యక్తి బ్రతకాలంటే ఆ వ్యక్తికి ఏముండాలి? ఆయుష్. ఏమండి? ఆయుష్ ఉండాలి. ఆయుష్ లేదు అని అంటే కనుక ఆ మనిషి ఏమవుతాడు చెప్పండి? చనిపోతాడు. ప్రతి వ్యక్తిలో ఉండే ఆశ ఏంటి అని అంటే కనుక, ప్రతి వ్యక్తి కూడా దీర్ఘ ఆయుష్ చేత జీవించాలి అని ఆశపడతారు. డబ్బున్న వాళ్ళకి ఒకటే ఆశ, లేని వాడికి ఒకటే ఆశ. ఏంటి ఆశ అంటే కనుక, నేను ఆయుష్ కలిగి అనేక సంవత్సరములు దీర్ఘాయువు చేత జీవించాలి అని ఆశపడతారు. ఎవరైనా పోవాలి అని అనుకుంటారా? అనుకోరు. ముసలితనంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమందికి ఆశ ఉంటది. ఏంటి అని అంటే కనుక, నేను ఇంకా బ్రతకాలి అని. ఎంతో మంది బ్రతకాలి అనే ఆశతో ప్రియులారా కొంతమంది వాళ్ళ జీవితాల్లో స్పెషల్ గా వాళ్ళకంటూ డాక్టర్ని ఏర్పాటు చేసుకుంటూ, ఒక డాక్టర్ చేత చక్కటి వైద్యాన్ని అందించుకుంటూ, వాళ్ళ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కూడా పరీక్షించుకుంటూ ఉంటారు కొంతమంది. అవునా కదా? చెప్పండి. ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. దానికోసం ఎంతో డబ్బులను కూడా సైతం ఖర్చు పెడతారు. ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్తారు పిల్లలు.
ఎందుకు చెప్పమంటారా? నేను ఇంకా అనేక సంవత్సరములు ఈ భూమి మీద బ్రతకాలి అనే ఆశతో. అలాగని మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఈ భూమి మీద, యవనస్తులకు బాగా తెలుసు. ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే కనుక మైకేల్ జాక్సన్. ఏం చెప్పండి? తెలియని ఎవరున్నారా? మామూలుగా వేయడం డాన్స్, ఎలా తిప్పుతాడు, ఎలా తిప్పుతాడు ఏమండి, కాళ్ళు చేతులు కూడా ఎంతో ఒక స్ప్రింగ్ లాగా డాన్సులు వేస్తాడు ఆయన. ఇప్పుడు లేడనుకోండి. ఆయన కాలంలో ఏమన్నా స్ప్రింగులు ఉన్నాయేమో అనుకున్నారంట ఆనాడు దినాల్లో మైకేల్ జాక్సన్ ఉన్నప్పుడు. ఎందుకంటే ఒక స్ప్రింగ్ అది ఏం చేస్తుంది చెప్పండి? యాక్షన్ ఇస్తుంది. ఒక ఖాళీ స్ప్రింగ్ మీరు తీసుకెళ్ళి అక్కడ పడేసినా అది ఇలాగిలాగిలాగా ఊగుతా ఉంటది పిల్లరా. అంతలాగన డాన్స్ వేసేవాడు ఎవరు? మైకేల్ జాక్సన్. ఆయన ఎవరు మాకు తెలియనట్లుగా చూస్తున్నారు మీరు. దేవుని స్తోత్రం చెప్పండి. ముసలి వాళ్ళకి తెలుసు ఆయన మైకేల్ జాక్సన్ గారు, యవనస్తులకి తెలుసు. అలాంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాలు బ్రతకాలని తన దగ్గర ఎంతో మంది డాక్టర్లు పెట్టుకున్నాడంట. వాళ్ళందరికీ కూడా కొన్ని లక్షల రూపాయలు, వేల కోట్లలు వాళ్ళకి వైద్యం కొరకు వాళ్ళ యొక్క ఆయన దగ్గర ఉండడానికి జీతం కింద ఇచ్చి పెట్టుకునేవాడంట. అన్ని రంగాల వైద్యులు ఆయన దగ్గర ఉండేవారంట. కానీ తన ప్రాణాన్ని మాత్రం వాళ్ళెవరు కూడా కాపాడలేకపోయారు. డాక్టర్లు సైతము కూడా ఆయన ప్రాణాన్ని కాపాడలేకపోయారు. యవ్వన కాలంలోనే ఆయన తన ప్రాణాన్ని కోల్పోయాడు. పిల్లలు, ఎందుకు ఈ మాటను మీకు చెప్తున్నాను, ఎందుకు ఈ వ్యక్తిని జ్ఞాపకం చేశానంటే, ఆ వ్యక్తికి ఆశ ఉంది. ఏంటి అంటే కనుక నేను దీర్ఘ ఆయుష్ చేత జీవించాలి, దీర్ఘ ఆయుష్ చేత నేను బ్రతకాలి అని ఎంతో మంది వైద్యులను సైతము కూడా ఆయన దగ్గర జీతానికి పెట్టుకుంటే ఆయన బ్రతికాడా? బ్రతకలేదు పిల్లరా, మరణించాడు. ఆయనే కాదు, ఈరోజు సమాజంలో చాలా మంది పిల్లరా చిన్న వయసులో మరణిస్తా ఉన్నారు. ఒక్కొక్కసారి మనం ఫ్లెక్స్లు చూస్తూ ఉంటాం, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్న చిన్న వ్యక్తులు యొక్క 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల లోపు యవనస్తులు ఫ్లెక్స్లు అక్కడక్కడ కట్టబడతా ఉంటాయి. ఆ ఫ్లెక్స్లు చూస్తూ ఉన్నప్పుడు మనకి చాలా బాధ కలుగుతుంది. ఎందుకు చెప్పండి? అయ్యో, ఇంత చిన్న వయసులో అప్పుడే ఈ అబ్బాయి చనిపోయాడా అని అనిపిస్తా ఉంటది, బాధపడతా ఉంటాం. ఇలాగన చెప్పుకుంటూ వెళ్తే పిల్లారా, ఈ భూమి మీద చిన్న వయసులో ఆయుష్ లేక, దీర్ఘాయువు లేక మరణించిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ రోజు ఇంకా నువ్వు ఇలా బ్రతికి ఉన్నావంటే అది దేవుని యొక్క మహా కృప. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఇంకా నీవు నేను మనందరము కూడా దీర్ఘ ఆయుష్ చేత జీవించాలి అని అంటే, ఎవరికి దీర్ఘ ఆయువు కలుగుతుంది, దీర్ఘ ఆయుష్ కలుగుతుంది అని బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉన్నదో ఈ రోజు మనకున్న సమయాన్ని బట్టి 3 విషయాలు త్వరగా నేర్చుకుందాం. దేవునికి స్తోత్ర. ఎంతమంది ఆశపడుతున్నారు? నేను దీర్ఘాయుష్ చేత జీవించాలనుకుంటున్నాను పాస్టర్ గారు అన్నవాళ్ళు ఏమండి? అమ్మ లక్ష్మి గారు చెయ్యత్తరా మీరు? ఎత్తాలి. అందరికీ కావాలి. చూసారు, మీ అందరి చేతులు లేచే. దీర్ఘాయుషు చేత జీవించాలి. అయితే ఎవరికి దీర్ఘాయువు కలుగుతుంది, ఎవరికి దీర్ఘాయుష్ కలుగుతుంది అని అంటే, బైబిల్ ప్రకారంగా అనేక వాక్య భాగాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడాయి ప్రియులారా. అయితే ఈ యొక్క సమయంలో మీకు నేను 3 వాక్య భాగాలు చూపిస్తాను. 3 విషయాలను మనం నేర్చుకొని వాక్యాన్ని మనము ముగించుకుందాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కనుక సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. చాలండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా.
పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే పిల్లరా, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా రాయబడిన యొక్క సామెతల గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించారు అంటే కనుక, దీర్ఘాయుషు చేత నీవు జీవించబడాలి అని, నీ జీవితంలో అనేక సంవత్సరములు నువ్వు చూడాలని అనుకున్నట్లయితే దేవుని వాక్యంలో దేవుడు ఇలా రాయిస్తూ అంటున్నాడు, ఆయన నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము, అవి దీర్ఘ ఆయువును సుఖజీవములతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లరా, ఎవరికి దీర్ఘాయువు కలుగుతుంది, దీర్ఘ ఆయుష్ కలుగుతుంది అనంటే, బైబిల్ పట్టుకుని మందిరానికి వచ్చినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, పిల్లరా దేవుని కొరకు సన్నిధిలో కానుకలను అర్పించేసినంత మాత్రాన, మన భర్తని ఎంతగానో ప్రజలకు కనబడే విధంగా జీవించినంత మాత్రాన మనము దీర్ఘాయుష్గా బ్రతుకుతామని చెప్పలేము. కానీ ఎందరైతే మందిరానికి వస్తూ చక్కగా పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ కానుకలు సమర్పిస్తూ, ఇదొక భాగం అయితే, ఇదంతా ఒక మంచి భాగమే, ఇదొక భాగమైతే, మందిరానికి వస్తున్న దేవుని బిడ్డలుగా నీ జీవితంలో దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా మందిరములో దైవ సేవకుని ద్వారా ప్రకటించబడుతున్న వాక్యం ఏదైతే ఉన్నదో, అనగా ఉపదేశము, చెప్పండి, అనగా దైవ సేవకుని ద్వారాగా దేవాది దేవుడు నీతో ఏ విషయంలో అయితే మాట్లాడుతూ నేను ఉపదేశిస్తూ ఉన్నాడో, ఆయన ఆ ఉపదేశాన్ని నువ్వు మరువకుండా జీవించినంత కాలము కూడా నీ జీవితములో నీవు దీర్ఘ ఆయువును ఆయుష్ను అనేక సంవత్సరములను చూసే కృపను శాంతిని దేవునికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రియులారా, చాలా మంది దేవుని యొక్క ఉపదేశాలు వింటున్నారు లేదా? వింటున్నారు. అయితే ఎలా ఉంటున్నారంటే, విన్నట్టుగా వింటున్నారు కానీ వింటలే. చెప్పండి, విన్నట్లుగా వింటున్నారు కానీ వింటలే. గైకున్నట్లుగా గైకుంటున్నారు కానీ హృదయపూర్వకంగా గైకొనట్లే. మందిరానికి వస్తున్నారు, దేవుని యొక్క ఉపదేశాన్ని విన్నట్లుగా ఉన్నారు కానీ పిల్లరా సరిగ్గా ఉపదేశాన్ని వింటలేదండి. చాలా దేవుని సన్నిధానానికి నువ్వు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఉపదేశము వినే విషయంలో నువ్వు ఎంతో ఆసక్తి చూపించాలి. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఆసక్తి ఉండదు. నేను వచ్చేసాను, మా ఆయన గారు ఇంకా రాలేదు, ఆయన వచ్చేయని మళ్ళీ ఇక్కడ నేను వచ్చాను కాబట్టి ఆ ఇంటి దగ్గర మళ్ళీ తాళం వేయకుండా వచ్చేసాను. ఈలోపు ఆ తాళం వేయలేదు కాడు పెట్టిన గడికి ఎవడన్నా దూరిపోతాడా? ఇంట్లోకి ఎవడన్నా వచ్చేస్తాడేమో, లేకపోతే కుక్క వచ్చేద్దేమో, లేకపోతే పిల్లి వచ్చి పాలు వేయగద్దేమో అని ఏమనుకుంటారు చెప్పండి? ఇంటికాడ గడబెట్టి వచ్చినా కూడా కుక్క ఎలా గెడదెత్తదమ్మా? పిల్లంటే దూరం వెళ్ళిపోద్ది అనుకో, కుక్క గెడదెత్తదా? కుక్క వెళ్ళిపోద్ది అనుకుంటారు, పిల్లి వెళ్ళిపోద్ది అనుకుంటారు, పాలు తాగేస్తుంది అనుకుంటారు. ఎందుకు ఇదంటే కనుక వాళ్ళ ఆయన గారు వస్తారని చెప్పి గడబెట్టి వచ్చేస్తారు. కానీ దృష్టి అంతా ఎక్కడ ఉంటది? ఉపదేశం మీద ఉంటుందా? ఎక్కడ ఉంటది? ఇంటికాడ గడ మీద ఉంటది. లేకపోతే ఎవరన్నా వచ్చేసి అడ్డుపోతాడేమో, ఆ డబ్బు బంగారం ఇంట్లో ఉన్న వస్తువులని. మీరు ఎలా చూస్తున్నారంటే, మా ఇంటి దగ్గర ఏముంది అయ్యారు, ఆ తిప్పలు, ఆ యొక్క తెప్పలాలు, గ్యాస్ బండ, అవి పొయ్యి బండ, అవి తప్ప మా ఇంట్లో గిన్నెలు తప్ప ఏమి లేవు బాబు అన్నట్టుగా చూస్తున్నారు. దేవుని స్తోత్రం. ఏది ఉంటుందే ఎక్కువ, మనకి ఉన్నదే మనకి బంగారం. అసలు ఆడవాళ్ళకి ఎలా ఉంటదంటే, చిన్న సొమ్ము పోయిందంటేనే బాధ. ఇంట్లో ఏం పెద్ద బంగారం పోయినా బాధపడరండి బాబు. ఇంట్లో కనుక చిన్న సొమ్ము బయటికి వెళ్ళింది అనుకో, ఒకవేళ మీ అక్కే నీ వదినే బయటికి వెళ్ళింది అనుకో, అక్కనే పెడతావు. అక్కనే మీ అక్క యొక్క పిల్ల ఇంటికి వచ్చిందంటే, ఓ బాబు ఇంటికి వచ్చాడంటే, ఒరే మా అక్కని అడిగే అనగా మీ అమ్మని అడిగి ఏంటి సొమ్ము బయటికి వెళ్ళింది మా అన్న, సొమ్ము తెచ్చేమని.
గిన్నె ఎట్టుకెళ్ళింది మొన్న, కూర గిన్నె ఒకటే ఉంది, మరి ఒకటి ఉండకపోతే ఎన్ని ఉంటాయి? ఇది దేవుని స్తోత్రం. కాబట్టి ఒక గిన్నె ఉంది, కానీ ఇంట్లో ఒకటి ఉండవు, ఇంకా ఎక్కువగానే ఉంటాయి, కానీ ఆ ఒకటే ఉందని అంటారు. అట్టుకెళ్ళింది కదా ఏమంటారు? తెచ్చి అంటారు. తెచ్చి ఊరు ఊరుకుంటారా? ఊరుకోరు. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా, ఎంతో శ్రద్ధ ఉంటది వస్తువుల మీద, ఇంటి మీద, భర్త మీద, బిడల మీద. ఉండకూడదని నేను చెప్పట్లే, ఉండాలి. ఉండడం కూడా మనకి ఎంతో మంచిది. దేవునికి స్తోత్ర. అయితే వీటి మీద మనం ఎంత శ్రద్ధను నిలుపుతున్నామో దేవుని యొక్క వాక్యము మీద, ఆయన ఉపదేశం మీద కూడా మనము అంత శ్రద్ధను నిలిపి ఆలకించి హృదయపూర్వకంగా మనము గైకొనాలి. హల్లెలూయా. ఉపదేశమును చాలా మంది మర్చిపోతున్నారని ఇక్కడ వాక్యం సెలవిస్తాం. నిజమేనండి. ఈ రోజుల్లో మంచి మాటలను చాలా మంది మర్చిపోయి జీవిస్తున్నారు. మంచి మాటలు ఏం చేస్తున్నారు? మర్చిపోయి జీవిస్తా ఉన్నారు. చెడ్డ మాటలను కాస్త హృదయాల్లో చాలా బాగా భద్రపరుచుకుంటారు, బుర్రలు బాగా పెట్టుకుంటారు. అయ్యో మేము ఎప్పుడు ఎట్టుకోలేదండి అన్నట్టుగా చూడకండి. దేవుని స్తోత్రం. ఏమండి, చాలా సార్లు ఎట్టుకుంటున్నారు. ఎలా ఎట్టుకుంటున్నారో చెప్పమంటారా? మీకు మీరే ఆలోచన చేయండి. నేను ఈ మాట ద్వారా చెప్తాను. ఎలాగానంటే, మీ జీవితంలో మీరు ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుని ఉండొచ్చు. దేవుణ్ణి నమ్ముకున్న కాస్త మీరు సినిమాలు వదిలేయచ్చు. కానీ ఎప్పుడో నువ్వు సినిమా చూస్తావు, ఇప్పటికి అడిగితే వదిలేశాను పాస్టర్ గారు అని అంటావు. కానీ ఈ లోపు ఎవరైనా కనుక ఆ సినిమా గురించి అక్కడ ఎత్తితే ఏమొస్తా చెప్పండి? ఆ స్టోరీ మొత్తం వచ్చేస్తుంది. చిన్నది కదిపితే చాలు కందిరేగలాగా. చూడు, తేనె పట్టు ఉంటది, చిన్నది కలిపితే ఏమవుతాయి? మొత్తం తీగలన్నీ బయటకు వచ్చి మనల్ని కొడతాయి. అలాగే ఎవరైనా కనుక సినిమా స్టోరీ చెబుతూ చెబుతూ కనుక కదిపేరే అనుకోండి, మొత్తం ఎక్కలేని బయట అంత వచ్చేది బయటికి. అంటే నువ్వు ఎప్పుడు చూసావు సినిమా? ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం. అడుగుతామని, ఎవరే బాబు సినిమా ఎప్పుడురా అంటే, ఇప్పుడు కదని, ఈ సినిమా వచ్చి కనీసం 5 సంవత్సరాలు అయిందంటాడు. ఏంటి 5 సంవత్సరాల క్రితమైన సినిమా నీకు చిన్న సీన్ అడిగితే మా ఓడు మొత్తం బయటంతా చెప్పేసావే. మరి గత వారం వాక్యం ఏం చెప్పానో చెప్పనండి పాస్టర్ గారు అంటారు. ఎంతమంది గుర్తుంది? ఏంటి బాబు వెంకటరావు గారు, గత ఆదివారం వాక్యం ఏంటి చెప్పండి అంటే చెప్పలేదు. ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏమండి, ఉపదేశమును మరచి రోజు ప్రజలు జీవిస్తా ఉన్నారు. మళ్ళీ నాకు శాంతి కావాలండి, నాకు సమాధానం కావాలండి, నేను దీర్ఘాయుష్ అనేక సంవత్సరాలు బ్రతకాలండి అంటే ఎలా బ్రతుకుతావు? నీ జీవితంలో నీవు దేవుని యొక్క ఉపదేశాన్ని ఎప్పుడు మరిచిపోవడానికి వీలు లేదు. దేవుని యొక్క ఉపదేశాన్ని నీవు నీ హృదయంలో భద్రపరుచుకుంటూ, నీ హృదయపూర్వకంగా నువ్వు వాటిని గైకున్నప్పుడు నువ్వు అనేక సంవత్సరాలు జీవించే శాంతిని, ఆయుష్ను, దీర్ఘాయువును దేవునికి దయచేస్తాడు. హల్లెలూయా. దీర్ఘాయుష్ను పొందాలి అంటే చెప్పండి, దేవుని ఉపదేశమును నువ్వేం చేయాలి? వినాలి, మరవకుండా వినాలి. దేవుని ఉపదేశాన్ని మనం ఎప్పుడు మరిచి పోకూడదు. మన హృదయం అనే పలక మీద వాటిని మనము రాసుకోవాలి. పిల్లారా, ఎన్నో ఉపదేశాలు విన్నారు ఇప్పుడు వరకు. మీ ఉపదేశాలను మర్చిపోయే స్థితిలో మీరు ఉండకూడదు. సినిమాని ఎలా మర్చిపోవట్లేదో, సీరియల్ని ఎలా మర్చిపోవట్లేదో, లోక సంబంధమైన వాటి విషయాలను ఎప్పుడు ఎలా అయితే మర్చిపోకుండా లోకములో ఉన్న చెత్తంతా హృదయంలో పెట్టుకుంటారు. లోకంలో ఉన్నదంతా ఏం చెప్పండి? చెత్త. వ్యర్థమైనవన్నీ కూడా ఒక బుర్రలో పెట్టుకుంటా ఉంటారు. వ్యర్థమైనవన్నీ కూడా హృదయంలో పెట్టుకుంటా ఉంటారు. ఎందుకంటే పిల్లరా, జ్ఞాని అయిన ఈ సొలొమోనే అన్నాడు. పిల్లరా, ప్రసంగి భక్తుడు అంటాడు ఏమంటే కనుక, ఏమండి, ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థమే అన్నాడు. దేవునికి స్తోత్ర. అంతా వ్యర్థమే. మన జీవితంలో లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని మన హృదయాల్లో మనం పెట్టుకోవడం కాదు, కానీ దేవుని యొక్క ఉపదేశాన్ని మనం మన జీవితాల్లో పెట్టుకుని జీవించినప్పుడు దేవుడు నీకు దీర్ఘాయువును, ఆయుష్ను, శాంతికరమైన సంవత్సరాన్ని దయచేస్తాడంట. హల్లెలూయా. అక్కడ ఉంది కదండి వాక్య భాగంలో, కీర్తన, అది సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అంటున్నారు కదా, అవి దీర్ఘ ఆయువును,
సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయుదును. హల్లెలూయా. నీకు శాంతి కావాలి, దీర్ఘ ఆయుష్తో నువ్వు శాంతిగా అనేక సంవత్సరములు జీవించాలి అంటే సినిమాలు బుర్రలో పెట్టుకుంటే నీకు శాంతి ఉండదు. సీరియల్ నీ బుర్రలో పెట్టుకుంటే శాంతి ఉండదు. సినిమాలు సీరియల్ నీ హృదయంలో పెట్టుకుంటే శాంతి ఉండదు. నీకు శాంతిని కలిగించేది దేవుని యొక్క ఉపదేశం. దేవునికి స్తోత్రం. దీర్ఘాయువును నీకు ఇచ్చేది దేవుని యొక్క ఉపదేశం. ఎప్పుడైతే నీవు ఆ వాక్యాన్ని వింటావో, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావో అనేక సంవత్సరాలు నువ్వు జీవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. అట్టి ఆయుష్ని దేవునికి అనుగ్రహిస్తాడు. ఆ అనేక సంవత్సరములు జీవించే కృపని దేవునికి అనుగ్రహిస్తాడు. నీ పిల్లలను చూసే ఆశీర్వాదాలను దేవునికి దయచేస్తాడు. డబ్బు ఉంటే నువ్వు దీర్ఘాయుష్ను పొందుకోలేవు. చుట్టూరు నీ డాక్టర్లని, నీ శరీరానికి సంబంధించిన డాక్టర్లని, ఏ యొక్క శరీరంలో ఉన్న అవయవాలకు దానికి సంబంధించిన స్పెషాలిటీ డాక్టర్లు నీ దగ్గర నువ్వు డబ్బు ఉంది కదా అని పెట్టుకుని నువ్వు సమకూర్చుకున్న వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళినా నువ్వు ఆయుష్ని పొందలేవు. నువ్వు దీర్ఘాయుష్ను పొందాలి అంటే, నీలో శాంతి కావాలి అని అంటే కనుక అనేక సంవత్సరములు నీ జీవితంలో చూసి నువ్వు బ్రతకాలి అంటే ఈ భూమి మీద నీవు దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు ఏం చేయాలి? ఉపదేశాన్ని నువ్వు ఆలకించాలి. ఉపదేశాన్ని మర్చిపోకూడదు. ఆ ఉపదేశాన్ని హృదయపూర్వకంగా గైకొనాలి. హల్లెలూయా. అప్పుడు నీవు దీర్ఘ ఆయుష్తో నువ్వు జీవించే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దీర్ఘాయుష్ను ఎవరికి దేవుడు దయచేస్తాడు అని అంటే కనుక ప్రియులారా, అదే పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనాన్ని చూడండి త్వరగా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్నకు కారణము. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. దేవునికి స్తోత్రం. ప్రియారా, మనకి ఎవరికి దీర్ఘాయువు కలుగుతుంది, దీర్ఘాయుష్యు కలుగుతుంది అని అంటే ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయము కలిగి ఉంటాడో, చెప్పండి, దేవుని యందు భయము కలిగి ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో ప్రియులారా దీర్ఘాయువును దీర్ఘాయుష్ను పొందుకుని ఈ లోకంలో ఆ వ్యక్తి జీవించగలుగుతాడు. హల్లెలూయా. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. అందరూ శ్రద్ధగా వినాలి. ఈ లోకంలో ఎంతో మంది పుడుతున్నారు, ఎంతో మంది మరణిస్తున్నారు. అయితే దీర్ఘాయువు లేకుండా కొంతమంది మరణిస్తా ఉంటారు. గల కారణం ఏంటో చెప్పమంటారా పిల్లరా? ఈ లోకములో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తున్నారు. దేవుడు అంటే భయము లేకుండా, భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు. ఆ కారణము చేత ఈ రోజు ఎంతో మంది పిల్లల దీర్ఘాయును కోల్పోతా ఉన్నారు, ఆయుష్ను కోల్పోతా ఉన్నారు. మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి మనం జీవిస్తామో అప్పుడు తప్పకుండా మన జీవితంలో మనం ప్రియులారా దీర్ఘాయువును ఆయుష్ను మనం దేవుని యొద్ద నుండి పొందుకోగలుగుతా ఉంటాం. ఎందుకనంటే బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తా ఉంది, పాపము చేయొద్దు, అది మహా శాపమయ్యేను. ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు, పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము, అందులో వేదన అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంటుంది పిల్లలు. కాబట్టి పాపం చేయడం ద్వారాగా దేవుని యందు భయభక్తులను కోల్పోవడం ద్వారా, ఇష్టానుసారంగా జీవించడం ద్వారా ఆ వ్యక్తికి ఏమి కలుగుతుంది అంటే కనుక శాపం వస్తుంది. ఆ శాపం ద్వారా ఆ వ్యక్తి ఏం పొందుకున్నాడంటే కనుక మరణాన్ని పొందుకుంటున్నాడు, ఆయుష్ను కోల్పోతా ఉన్నాడు. ఈ రోజు చాలా మంది మనం చూస్తున్నాం. వాక్యం యొక్క ప్రారంభించినప్పుడు మీకు చెప్పాను కదా, చాలా మంది యవనస్తులే చనిపోతా ఉన్నారు. యవనస్తులు ఈరోజు ప్రాణాన్ని కోల్పోతా ఉన్నారు. ఎందుకు గల కారణం అంటే ఆ యవనస్తులు ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినరు, దేవుని భయం ఉండదు, తల్లిదండ్రుల భయం ఉండదు. ఎవరి భయము లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టానుసారంగా జీవించడం ద్వారాగా వాళ్ళు చేసిన పాపమే వాళ్ళని మరణానికి నడిపిస్తా ఉంది. వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే, భయభక్తులు లేకుండా చేసే పనులే
వాళ్ళ మరణానికి నడిపిస్తా ఉంటాయి. ఈరోజు చాలా మంది యవనస్తులు ప్రియులారా తాగుడికి బానిస అయిపోతా ఉన్నారు. చిన్న వయసులోనే తాగేస్తా ఉన్నారు. ఎవరి భయం లేదు చెప్పండి? దేవుని భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు. తాగి ఎంతో మంది యవనస్తులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారండి. చిన్న వయసులో ఒరే బాబు రే తాకరా, డాక్టర్లు చెప్తారు. నేను కాకినాడ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. ఎందుకనంటే ప్రార్థన చేయడానికి. ఎవరికైనా బాగోలేదు అంటే ప్రార్థన చేయడానికి తెలిసిన వారు రమ్మని వెళితే చూడండి చాలా మంది బెడ్ల మీద పడుకుని ఉంటారు. నేను ఒకరోజు ఒక ఆయనకి ప్రార్థన చేయడానికి వెళితే అక్కడ ఆయనతో మాట్లాడి ప్రార్థన చేసిన తర్వాత ఆ పక్కనే బెడ్డ పక్కన ఒక యవనస్తుని చూశాను. ఆ యవనస్తుడికి చూస్తే ఇంకా యవనస్తుడికి వివాహం కూడా కాలేదు, పెళ్ళి అవ్వలేదు. ఆ వ్యక్తితో నేను అడిగిన మాట, తమ్ముడు నీకు ఏంటి ప్రాబ్లం అంటే కనుక, నేను అన్నయ్య నా లివర్ పాడైపోయింది అన్నాడు. అదేంట్రా నీ లివర్ పాడైపోవడం ఏంటి అని అంటే, నేను ఎక్కువగా డ్రింక్ చేసేవాడిని. ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల నా యొక్క లివర్లోన పాడైపోయింది. నా శరీరంలో ఇది పాడడం వల్ల నేను ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యానని. మరి నీ పరిస్థితి ఏమంటున్నారు డాక్టర్లు అంటే, చెప్పలేమని అంటున్నారని. సరిగ్గా ఇక్కడ పట్టించుకుంటలేదని. నా పరిస్థితి చాలా ఇదిగా ఉందంటే ఆ తమ్ముడితో కాసేపు మాట్లాడి దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేయగలిగాను. ఆ కుర్రోడికి ఆ స్థితి రావడం గల కారణం ఏంటి చెప్పండి? భయము లేకపోవడం. దేవుని భయము లేదు, తల్లిదండ్రుల భయము లేదు. ఎన్నోసార్లు తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, రే నువ్వు తాకరా, తాగితే నీ దేహం పాడవుతుందిరా, నీ లోనున్న అవయవాలన్నీ పాడైపోతాయిరా, కాబట్టి నువ్వు తాకరా అని చెప్తా ఉంటారు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే నువ్వు డాక్టర్ కూడా చాలా సార్లు చెప్తారు. డాక్టర్ గారు కూడా, బాబు నువ్వు ఈసారి వచ్చావు హాస్పిటల్కి, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ నువ్వు నా దగ్గర తాగి వస్తే కనుక నేను నీకు గ్యారంటీ ఇవ్వలేను అంటారు. ఏం లేదు ఆ వ్యక్తికి భయము. ఈరోజు దైవ భయము లేక ఎంతో మంది పిల్లల ఆయుష్ను కోల్పోతా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. తాగద్దంటే తాగుతున్నారు. ఎవరస్తులే కాదండి, ఈరోజు తాగుడికి బానిసైన ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటున్నారు. ఆయన తాగడం ద్వారా చాలా మంది ఈరోజు తాగి చనిపోయిన భర్తలు ఎంతో మంది ఉన్నారు. దైవ భయం లేక అనాథలుగా భార్యలైపోతున్నారు. వాళ్ళ వల్ల బిడ్డలు అనాథలైపోతా ఉన్నారు. గల కారణం తాగుడు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు చాలా మంది, కొంతమంది పిల్లరా ఏమండి, ఎంత చెప్తున్నప్పటికీ కూడా యవనస్తులు ఏమండి డ్రగ్స్ కు బానిసలు అయిపోతా ఉన్నారు. మత్తు పదార్థాలు ఇప్పుడు బానిస అయిపోతున్నారు. ఒకప్పుడు ఏమండి ఎక్కడో వినేవారం డ్రగ్స్ తీసుకుంటున్నారని, పలానా పెద్ద పెద్ద సిటీస్ లో వినేవాళ్ళం, పెద్ద పెద్ద పట్టణాల్లో వినేవాళ్ళం డ్రగ్స్ తీసుకుంటున్నారండి అని. కానీ ఇప్పుడు యవనస్తులు ఎక్కడో కాదండి, మన పట్టణంలోనే ఏమండి ఎక్కడుంటే అక్కడక్కడ చాలా మంది యవనస్తులు ఈ రోజున డ్రగ్స్ బానిసలు అయిపోయారు. మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ చాలా మంది, వాళ్ళకి ఏ భయం లేదు, దైవ భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, ఎవరి భయము లేదు. ఆ భయం అనేది లేకపోవడం వల్లే వాళ్ళు ఆయుష్ను కోల్పోయి చిన్న వయసులో పాపము చేసి మరణానికి నడిపించబడతా ఉన్నారు. ఎందుకు మనిషిని మరణం మింగివేస్తుంది అంటే కనుక దైవ భయము లేక, దేవుడి అంటే భయము లేక. ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడింది? దేవుని యందు భయభక్తులు గలవాడు ఏం పొందుకుంటాడంట? దీర్ఘాయువును. చదవాలి. దీర్ఘాయువునకు ఏమవుతాడు? కారణకుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలగుట దీర్ఘాయువునకు కారణము అని ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మందిరానికి వస్తున్న ప్రియ చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, అయ్యా, నీ దేహము దేవుని ఆలయం. దాన్ని కనుక నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. సిగరెట్లతో నీ దేహాన్ని పాడు చేసుకోకూడదు. కైనీళ్ళతో నీ దేహాన్ని పాడు చేసుకోకూడదు. మత్తు పదార్థాలతో దేహాన్ని పాడు చేసుకోకూడదు. ఇంకా వేట్లతోని కూడా దేహాన్ని మనము పాడు చేసుకోకూడదు. పాడు చేసుకుంటే నువ్వు పాడు చేసుకున్న దేహానికి కారకుడు శిక్షకు, నీ శిక్షను, నీ మరణానికి శిక్ష నువ్వే తెచ్చుకుని వాడు అవుతావు. ఈరోజు అలాగే కదండి సమాజంలో అందరు ప్రాణాలని కోల్పోతా ఉన్నారు. కాబట్టి దేవుడు ఎందరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏమండి వాళ్ళకి దీర్ఘాయువును ఆయుష్ను ఆయన దయచేస్తాడు. హల్లెలూయా.
అలాగే మనం ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రియులారా, దీర్ఘాయువును దేవుడు ఎవరికి అనుగ్రహిస్తారు అంటే కనుక మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము. చదవమ్మా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలను చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. చాలండి, దేవునికి స్తోత్రం. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించారు అంటే ప్రియులారా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. చెప్పండి, ఏ దినములంట? మంచి దినములు అంటే దీర్ఘాయుష్ ఎవరికి ఇంకా దేవుడు అనుగ్రహిస్తాడంటే మంచి దినాలు నీ జీవితంలో చూడాలనుకునేవాడు ఎవరు చూస్తారు? మంచి దినములు చూడగోరువారు చెడ్డదాన్ని పలకకుండా. చెప్పండి, చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలండి, దేవునికి స్తోత్రం. మన దీర్ఘాయువుని చూడాలన్నా, మన జీవితంలో ఆయుష్ను పొందుకోవాలన్నా ఎవరికి దేవుడు దీర్ఘాయువుని ఇస్తాడు? ఎవరికి దేవుడు మంచి దినాలను ఇస్తాడు? వాళ్ళ జీవితాల్లో మంచి దినాలను ఎవరు ఎప్పుడు చూడగలుగుతారు అంటే పేతురు భక్తుడి ద్వారా రాయబడిన మాట ఏంటి అని అంటే, మనము నేర్చుకోవాల్సిన పాఠము, చెడ్డదాన్ని మనము మన నోటిలో నుండి ఎప్పుడు కూడా పలకకూడదు. చెప్పండి, చెడ్డదాన్ని మనం ఎప్పుడు పలకకూడదు. చెడ్డదాన్ని మన నోటి నుండి పలకకూడదు. చెడ్డ మాటలు ఎందరైతే పలకకుండా ఉంటారో వాళ్ళు దీర్ఘ ఆయువును, ఆయుష్ను, మంచి దినాలను వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చూడగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు ఎక్కువగా మనుషుల నోటి నుండి వచ్చే మాట ఏంటి చెప్పండి? మంచి మాటలా, చెడ్డ మాటలే. ఈరోజు ఎక్కువగా మనిషి తన ఆయుష్ను పోగొట్టుకోవడానికి, దీర్ఘాయుషు పొందకుండా మరణించడం గల కారణం అని చెప్పారు చెడ్డ మాటలు. చెడ్డ మాటలు, చెడ్డ మాటలు. ఏంటి పాస్టర్ గారు చెడ్డ మాటలు అంటే? ఈరోజు మాటల వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మీరు న్యూస్ లో చాలా సార్లు చూస్తూ ఉంటారు. మాట వల్ల ప్రాణాలు కోల్పోవడం ఏంటండి అని అంటే, చెడ్డ మాటలు పలికి చెడ్డ మాటల ద్వారా కక్షలు పెంచుకుని ఆ కక్షలు కాస్త పెద్ద పెద్ద గొడవలు అయ్యి మనుషుల్ని ఏం చేస్తారు? చంపేస్తారు, నరికేస్తా ఉంటారు. లేనిపోని మాటలు చెప్తా ఉంటారు, చెడ్డ మాటలు. రాజకీయాల్లో తిరిగిన వారు, రాజకీయ నాయకుల దగ్గర ఉంటున్నవారు, సినిమా యొక్క డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు, సమాజంలో అనేక వర్గాల్లో అనేక పనిపాట్లలో ఆయా వృత్తులు చేస్తున్న వాళ్ళు ఎన్నో సార్లు మనము వార్తలు వింటా ఉంటాం. పలానా వ్యక్తి ఆ వ్యక్తి గురించి అలా మాట్లాడడం ద్వారా ఆ వ్యక్తిని పలానా వ్యక్తి చంపేశాడంటే. ఈరోజు మన యొక్క నోటి మాటలు కూడా మన ఆయుష్ను పోగొట్టే విధంగా చేస్తా ఉంటాయి. మనం మాట్లాడే మాట మన మీద మరొకరికి కక్షను పెంచే విధంగా చేస్తా ఉంటాయి. మన మాటలు ఎప్పుడు కూడా చెడ్డగా ఉండడానికి వీలు లేదు. చెడ్డగా ఉండడానికి వీలు లేదు. అంత మాత్రమే కాదు, మన మాటలు ప్రియులారా వాటిని మన నోట పలకడానికి వీలు లేదని అంటూ ఆ యొక్క మాటకు కపటపు మాటలను చెప్పకూడదు అని ఇక్కడ పేతురు భద్రుడు చెప్తా ఉన్నాడు. అసలు కపటమైన మాటలు అంటే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, మన యొక్క జీవితంలో ప్రియులారా యేసుప్రభువు వారు దాని గురించి ఏమన్నారంటే కనుక, కపటము అనే మాట కంట బైబిల్ ప్రకారంగా నటించడం అంటే. చెప్పండి, కపటము అంటే నటించడం. కపటము అనగా నటించడం. ఎప్పుడైతే నటిస్తూ మాట్లాడుతూ ఉంటామో, నటన అనేది మన జీవితంలో కలిగి ఉంటామో, అబద్ధపు మాటలు ఎక్కువగా మనం పలుకుతూ ఉంటామో, చెడ్డ మాటలు ఎక్కువగా మనము పలుకుతూ ఉంటామో, మన జీవితాల్లో అవి పలుకుడు ద్వారా, మన నోటితో మనం మాట్లాడటం ద్వారా మనము మంచి దినాలను మనము చూడలేమని వాక్యం సెలవిస్తాం. ఇంకా చెప్పాలి అంటే ఒక మాటలో మనకి ఇచ్చిన నోరుతో చాలా మంది ఎక్కువగా బూతు మాటలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు చెప్పండి? దేవుణ్ణి నమ్ముకున్నమ్మా చెడ్డ మాటలు పలకకుండా నీ నోటితో బూతులు తిట్టుకో అంటే ఏం మాట్లాడుతుంది ఆవిడ? ఆ మాటలే తిడతాడు.
ఒక మనవడు ఇంట్లో మామని అన్నాడంట, మామ శుభ్రంగా ఎవరిని తిట్టేస్తుంటే ఈ లోపు వచ్చాడంట. ఈ లోపు అంటున్నాడంట, అంటున్నాడంటే ఏమన్నాడు, మామ బూతు మాటలు తిట్టుకొని అంటున్నాడంట. ఊరు కూడా నువ్వు అలా చెప్తాను చెప్పి అన్ని తిట్టేస్తుందంట. నువ్వు ఇలాగే చెప్తావు అని చెప్పి అన్న కూడా ఏం చేస్తుంది, తిట్టేస్తుందంట. ఏంటి తిట్టకరా అన్న వాడిని కూడా తిడుతుందంట. ఆఖరికి ఆడు తిట్టగా ఆడు కూడా బూతు మాటలు వచ్చేస్తున్నాయంట. తిరిగి ఆడు కూడా తిట్టేస్తున్నాడంట. ఈవెన్ ఏమన్నాడు, తిట్టకన్నవాడే ఆవిడ మాటలకు తిరిగి ఇడు కూడా తిట్టే స్థాయికి వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు అలాగే జరుగుద్దండి. దేవుని స్తోత్రం. మంచివారు కూడా చెడ్డవారుగా మాట్లాడడానికి గల కారణాలు అయిపోతా ఉంటారు. ఎందుకు? వాళ్ళు మాట్లాడిన మాటను బట్టి. ఈరోజు నువ్వు మందిరానికి వస్తున్నావు, నీ నోట చెడ్డ మాటలు పలకడానికి వీలు లేదు, బూతు మాటలు పలకడానికి వీలు లేదు. నీ నోట మంచి మాటలు నువ్వు పలకగలగాలి. అప్పుడు మంచి దినాలను ఏం చేయగలుగుతావు, చూడగలుగుతావు. నీ దగ్గర కపటము మాటలు పలకడానికి వీలు లేదు. కపటము అనగా నటన, నటించే మాటలు మాట్లాడకూడదు. మనం ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ఏం చేయాలి, మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినప్పుడు మన జీవితంలో మంచి రోజులు అనగా దీర్ఘాయువును నువ్వు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. భర్త దగ్గర నువ్వు మంచి మాటలు మాట్లాడాలి ఒక భార్యగా. కపటపు మాటలు ఉండకూడదు. భార్య దగ్గర నువ్వు మంచి మాటలు మాట్లాడాలి, కపటపు మాటలు ఉండకూడదు. తల్లిదండ్రుల దగ్గర మంచి మాటలు ఉండాలి, కపటపు మాటలు ఉండకూడదు. కుటుంబంలో, సమాజంలో పనిచేస్తున్న చోట ఎక్కడుంటే అక్కడ మన నోట కపటపు మాటలే మనం ఏం చేయాలి చెప్పండి, పలకాలి. దేవునికి స్తోత్ర. నటించే విధంగా మనం మాట్లాడడానికి వీలు లేదు. ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి. మన నోటితో మనం ఇంకా చెప్పాలి అంటే ఇతరుల్ని, నీ ఇంటిలో ఉన్నవారు నీవే, నేను చాలాసార్లు చెప్పాను, మంచి పలకాలు తప్ప వాళ్ళని శపించకూడదు. మంచి మాట్లాడాలి నీ నోటితో. నీ బిడ్డలు నీవే దీవించాలి. నా బిడ్డలు దీవించబడుదురు గాక నువ్వు మంచి పలకాలి. వాళ్ళ చదువులు దీవించబడును గాక అని పలకాలి. వాళ్ళ భవిష్యత్తు దీవించబడిన గాక నీ నోటితో నీవే మంచి మాటలను పలకాలి. వాళ్ళ దీర్ఘాయుషుతో అనేక సంవత్సరాలు జీవించుదురు గాక అని పలకాలి. ఎవరు? తల్లిదండ్రులుగా మీ బిడ్డల కొరకు మీరు మంచిగా పలకాలి, చెడ్డ మాటలు పలకూడదు. నువ్వు పాస్ అవ్వట్లేదు, ఇప్పుడు పాస్ అవ్వట్లేదు కాబట్టి ఇంక ఎప్పుడు పాస్ అవ్వడం ఈ జనంలో అని అన్నాం అనుకో, నిజంగా పాస్ అవ్వడాడు. నీ జీవితం మారదురా బాబు. నువ్వు ఇంక అడుగు తిన్నట్లే ఉంటుంది నీ బ్రతుకోని అన్నావంటే ఇంకా అలాగే ఇది అవుతాడు. అదేంటంటే కనుక మన నోటితో మనం మంచిని పలకపోవడం వల్ల అది శాపం అవుతా ఉంటుంది. నీ భర్త మారడంటే మారడు, ఆయన బిడ్డలు మారరంటే మారరు. నీ జీవితంలో ఇది జరగదంటే అది జరగదు, ఇది జరుగుతుంది. నీ మంచి దినాలు చూస్తాను అని నువ్వు మంచి నోటితో పలికితే ఏం జరుగుతుంది చెప్పండి, జీవితంలో దీర్ఘాయువుతో మంచి రోజులు నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. దీర్ఘాయుష్తో దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్ప సాక్షిగా ఆయన నిలబెట్టుకుంటాడు. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథములో దేవాది దేవుడు అంటున్న మాట, ఎవరికి దీర్ఘాయువుని ఇస్తాడంట? ఆయన యందు, చెప్పండి మొట్టమొదటిగా, ఆయన యందు ఆయన ఉపదేశం మరొకకుండా ఎందరైతే హృదయపూర్వకంగా గైకుంటారో, మీ హృదయంలో భద్రపరుచుకుంటారో, చెత్తంతా తీసివేసి హృదయంలోంచి, మైండ్లోంచి ఆయన ఉపదేశాన్ని మర్చిపోకుండా ఎందరైతే జ్ఞాపకం ఉంచుకుని వాటిని గైకుంటారో వాళ్ళకి ఆయన అనేక సంవత్సరములను, శాంతి కలిగిన దినాన్ని ప్రతిదినము కూడా ఆయన కలుగు చేస్తాడు. 1, 2, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏ పాపమైతే చేస్తా ఉన్నామో ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ, దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అని ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారాగా ఆ వ్యక్తి దీర్ఘాయువును అందుకుంటాడు. 3, కపటపు మాటలు, చెడ్డ మాటలు నోట్ల నుంచి పలకకుండా మంచిని పలుకుతూ, అంటే కపటపు మాటలు అంటే లేనిపోనివి చెప్పకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ, నీ బిడ్డలను నీవు దీవించే మాటలు మాట్లాడుతూ, నీ భర్త ఎడల, నీ కుటుంబంలో మీకు మీరుగా మంచి మాటలు పలుకుతూ ఉన్నప్పుడు మంచి దినాలను, దీర్ఘాయువును మీరు చూడగలుగుతారని పేతురు భక్తుడి ద్వారా రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియులారా, ఆఖరికి మాట చెప్పిన వాక్య భాగాన్ని ముగిస్తాను. చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం చూసి ఈ వాక్యాన్ని మనం మరొక విషయాన్ని నేర్చుకుని ముగించుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యవంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చాలండి. హల్లెలూయా. ప్రియులారా, దేవాది దేవుడైన యెహోవా ఆయన మోషే జీవిస్తున్న కాలంలో సీనాయి పర్వతం మీద మోషే గారికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి అంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యవంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ దేశంలో అయితే ఉంటున్నావో, ఏ పట్టణంలో అయితే ఉంటున్నావో, ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నావో, ఏ ఊరిలో ఉంటున్నావో, ఏ పేటలో ఉంటున్నావో, ఏ ఇంటిలో ఉంటున్నావో, అక్కడ నువ్వు దీర్ఘాయుష్యవంతుడిగా జీవించాలని ఆశ నీలో ఉంటే, యవనస్తుడిగా, పెద్దవాళ్ళుగా, స్త్రీ పురుషులుగా మీ తల్లిదండ్రులను మీరు వాళ్ళ యందు నీవు సన్మానించే బిడ్డగా జీవించగలగాలి. హల్లెలూయా. అప్పుడు నీకు అది దీర్ఘాయువును కలుగు చేస్తాదంట. సన్మానించడం అంటే దండేసి సాల్వ కప్పడమే కదండి. చాలా సార్లు చెప్తాను. ఏం చేస్తారు? దండేసి సాల్వ కప్పెత్తారు. అదొకటే కాదు సన్మానం అంటే. సన్మానించడం అంటే తండ్రి మాట వినడం, తల్లి మాట వినడం, తండ్రి బాటలో నడవడం, తల్లి బాటలో నడవడం, తల్లిదండ్రుల్ని గౌరవించడం, తల్లి చెప్పినట్టుగా తండ్రి చెప్పినట్టుగా జీవించడం. ఎప్పుడైతే నీవు నీ తల్లిదండ్రుల యొక్క మాటకు నువ్వు విలువనిస్తూ జీవించగలుగుతావో అప్పుడు వాళ్ళ దృష్టిలో నీవు గొప్ప సన్మానం చేసినట్లుగా లెక్క. దేవునికి స్తోత్ర. తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు, వాళ్ళకి నచ్చింది చేస్తారు. అప్పుడు నీ తండ్రిని నువ్వు సన్మానించినట్లు కాదు, నీ తల్లిని నువ్వు సన్మానించినట్లు కాదు. మనుషుల దృష్టిలో గొప్పవారిగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే తల్లిదండ్రుల యొక్క మాటలు వింటారో అప్పుడే తల్లిదండ్రులను సన్మానించే వారముగా ఉంటాం. దాన్ని బట్టి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషపడతారు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఆయుష్ పొందాలి అంటే నీ తల్లిదండ్రులను నువ్వు ఏం చేయాలి చెప్పండి? సన్మానించాలి. వాళ్ళ మాటల యందు వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళ మాటకు విలువనివ్వాలి, ఆ మాట ప్రకారం నువ్వు నడుచుకోగలగాలి. అంతేకాని నీకు నచ్చినట్లుగా నువ్వు చేయడానికి వీలు లేదు. మన జీవితంలో ఈరోజు చూస్తున్నట్లయితే సమాజంలో చాలా మంది చేస్తున్న పొరపాటు యవన బిడ్డలు ఏంటి అంటే, ప్రియులారా, తల్లి మాట వింటలేదు, తండ్రి మాట వింటలేదు, వాళ్ళ మాటను సన్మానించట్లేదు. వాళ్ళు సన్మానించకపోవడం వల్లే ప్రియులారా చాలా మంది దీర్ఘాయువును ఆయుష్ను పొందలేక మరణిస్తున్నారు. చాలా మంది యవన బిడ్డలు ఏవండి ఇంకా డిగ్రీలో కూడా రాకుండా ఇంటర్మీడియట్ లోనే చాలా మంది యవన బిడ్డలు ఈరోజు బండ్లు కొనమని నాన్నలను అడుగుతా ఉన్నారు. గట్టిగా 16 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసు ఉండలేదు వీళ్ళకి. అంతే, ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతే పెద్ద మొనగల్లా అనుకుంటారు కొంతమంది. ఏదేదో ఆలోచించేస్తా ఉంటారు. ఆలోచించి నాన్నని పట్టుబట్టి అడుగుతా ఉంటారు, బండి నాన్న నాకు బండి కొని నేను కాలేజీకి వెళ్తాను అంటారు. అది ఆడు కొనుక్కున్నాడు, ఈడు కొనుక్కున్నాడు, ఆడు పెద్ద టైర్లు ఉన్న బండి తెచ్చేస్తా ఉన్నాడు, ఆడు ఎంఆర్ఎఫ్ తెచ్చేస్తున్నాడు. సరే ఎంఆర్ఎఫ్ కాదు, పల్సర్ తెచ్చేస్తున్నాడు, పెద్ద పెద్ద టైర్లు వేసుకున్న బండి తెచ్చేస్తా ఉన్నాడు. నాకు చిన్న బండి కొని నాన్న అంటాడు. ఆడు బండి కొన్నాడని ఆ నాన్నగారు ఈడు కూడా బండి కొనేంత వరకు ఊరుకోకుండా బండి కొనిపించుకుని చాలా మంది ఈరోజు రేసింగ్లకి వెళ్ళి బళ్ళు రేసింగ్లకి వెళ్ళి మన ప్రాంతంలో కాకినాడలో అంటే లేవు కానీ ప్రియులారా, హైదరాబాద్ లాంటి సిటీస్ లో, వైజాగ్ లాంటి సిటీస్ లో, పెద్ద పెద్ద పట్టణాల్లో చిన్న పిల్లలు బైక్ రేసింగ్లకి వెళ్ళి చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అవునా కదా చెప్పండి? మన టీవీస్ లో చూస్తూ ఉంటాం, చిన్న వయసులో బైక్ రేసింగ్లకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఎందుకు ప్రాణాన్ని కోల్పోయాడు, ఆయుష్ను పొందలేకపోయాడు అంటే దీర్ఘాయువు లేకుండా జీవించలేకపోయాడు అంటే తండ్రి మాట వినలేదు. ఇటు ఏమనంటే, మరి నీకు అప్పుడే బండి వద్దురా అంటాడు ఈ నాన్న. అప్పుడే నీకు బండి వద్దురా, టైం ఉంది నేను కొంటాను,
నేను కొన్నప్పుడు నువ్వు చక్కగా బండి డ్రైవ్ చేద్ది కానీ ఇప్పుడు ఈ వయసులో నీకు అంత మంచిది కాదు బండి తోలడం, ప్రాణం పోతుంది అని ఆల్రెడీ తండ్రి చెప్పాడు. చెప్పినా వినకుండా ప్రాణాలు కోల్పోయిన యవ్వన బిడ్డలు ఈ రోజు సమాజంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం ద్వారాగా తల్లిదండ్రులు ఎంతో మంది బాధపడుతున్న వారు ఉన్నారు. అయ్యో నా కుమారుని, ఏకైక కుమారుని పోగొట్టుకున్నానే, నా బిడ్డను కోల్పోయానని బాధపడేవారు కూడా చాలా మంది ఉన్నారు పిల్లరా. కాబట్టి నీవు నీ తల్లిదండ్రుల్ని సన్మానించడం అనంటే ఒక్క మాటలో చెప్తున్నాను, వాళ్ళ మాటను వినడమే, వాళ్ళ మాట ప్రకారం జీవించడమే, వాళ్ళ అలుగురు జాడల్లో నడవడమే. 10 ఆజ్ఞల్లో దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చాడంటే అది ఎంత విలువైన ఆజ్ఞ ఆలోచించండి. కానీ ఈ రోజు ఇప్పటికీ కూడా యవన బిడ్డల పిల్లరా తల్లిదండ్రుల యొక్క మాటను వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి మరణానికి నడిపించబడి ఏమండి ఈరోజు ఎంతో మంది కూడా ఆయుష్ను కోల్పోతా. బల్లే కదండి. ఈరోజు అమ్మాయిల విషయాలకు వస్తే కొంతమంది అమ్మాయిల విషయాల్లో ప్రేమలు ఎక్కువైపోయాయి. ప్రేమిస్తా ఉన్నారు, ప్రేమిస్తూ ప్రేమించడాన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తున్నారు. ఆడి కనుక వద్దని ఒకవేళ తల్లి చెప్తున్నా, తండ్రి చెప్తున్నా దేనికి తెగిస్తున్నారు చెప్పండి? ప్రాణానికి తెగిస్తా. ఎంతటి వారైనా చిన్నవారి కుటుంబాల్లో జరుగుతున్నాయి, పెద్ద పెద్ద డబ్బున్న వారి ఇళ్లలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఏంటి కనుక ప్రేమించాను, నా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, అందుచేరణ చేత నేను మరణిస్తున్నానని చెప్పి లెటర్ రాసి ఎంతో మంది యవన చెల్లెళ్ళు ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఫ్యాన్లకు ఊరేసుకుని చనిపోయిన వారు ఉన్నారు చాలా మంది చెల్లెళ్ళు. పెద్ద పెద్ద డాబాల నుంచి, కాలేజీల్లో డాబాల నుంచి దూకేసిన వాళ్ళు ఉన్నారు. మనం చాలాసార్లు న్యూస్ లో చూస్తూ ఉంటాం. ఏమండి ఆయా పార్కుల్లో, ఆయా బీచ్ల దగ్గర, అక్కడ ఇక్కడ అనేక స్థలాల్లో ఎంతో మంది యవన బిడ్డలు ప్రేమించిన వాడుకి ఇచ్చి నా తల్లిదండ్రులు పెళ్లి చేయకపోవడం వల్ల నేను మరణిస్తున్నానని చెప్పి తల్లిదండ్రుల మీద అభాండంగా నిందలు వేసి ఏమండి చనిపోయిన యవ్వన చెల్లెలు చాలా మంది ఉన్నారు. ఎందుకు మరణిస్తున్నారంటే తల్లి యొక్క మాట, తండ్రి యొక్క మాటను వినకపోవడం వల్ల పిల్లారు. కాబట్టి దీర్ఘాయువును, ఆయుష్ను పొందుకోవాలంటే యవనస్తులు తప్పకుండా తల్లి తండ్రి యొక్క మాట నేను చేయాలి, వినాలి. అప్పుడు అది నీకు దీర్ఘాయువును అనుగ్రహిస్తుంది. అప్పుడు నువ్వు దేవుని సన్మానించే బిడ్డగా ఉంటావు. దేవుని దృష్టిలో నీవు దీర్ఘాయుష్ను పొందుకు అనేక సంవత్సరంలో శాంతి, సమాధానము, అనేక ఆశీర్వాదాలు, దీవెనలతో దేవుడు నిన్ను నడిపిస్తాడు. చెప్పండి, ముగిస్తున్నాను. 4 విషయాలు నేర్చుకున్నాం ఈ పూట. చెప్పండి, ఎవరికి దేవుడు దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు? ఆయన ఉపదేశమును ఆలకించి ఆ ఉపదేశమును హృదయపూర్వకంగా గైకొన్న వారికి ఆయన అనేక సంవత్సరములు చూసి శాంతిని కలుగజేసి దీర్ఘాయుషును ఆయన కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. సినిమాలు, సీరియల్ను మర్చిపోయినా పర్వాలేదు, బుర్రలో ఏముండాలి? వాక్యం ఉండాలి. హృదయం అనే పలక మీద దేవుని మాటలు రాసుకోవాలి. ఆ రాసుకున్నది అవసరమైతే ఎవరికైనా సువార్త ప్రకటించాలి, నువ్వు చెప్పాలి దేవుని కోసం. అందుకోసమైన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టి రక్తం కాచి చనిపోయి తిరిగి లేచాడు. ఒక రోజు రాబోతున్నాడు. కాబట్టి ఆయన విషయాలు నీ హృదయంలో రాసుకుని బ్రతకాలి. ఆయన ఉపదేశం నీ హృదయంలో ఉండాలి, నీ బుర్రలో, నీ మైండ్ లో ఉండాలి తప్ప చెత్త చెదారాలో ఉండడానికి వీలు లేదు. ఒకటి. రెండోది చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఎందరైతే జీవిస్తారో, అనగా పాపాన్ని విసర్జించుకుని పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దేవుని కొరకు ఎందరైతే భయభక్తులు కలిగి ఉంటారో, యవనస్తులు, పెద్దవాళ్ళు, దేవుని యొక్క మాటలో వాళ్ళ జీవితాన్ని కట్టుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారికి ఏం కలుగుతుందంట? దీర్ఘ ఆయుషుకు వాళ్ళు కారకులు అవుతారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా చెప్పండి, మన నోట నుండి, పేతురు భక్తుడు అంటున్నాడు, మన నోట నుండి ఎప్పుడు కూడా చెడ్డ మాటలు రావడానికి వీలు లేదు. మన నోట మంచి మాటలు రావాలి, బూతు మాటలు రాకూడదు, కపటపు మాటలు రాకూడదు, నటించే మాటలు మన నోట రాకూడదు. మన నోట నిజమే పలకాలి దేవుని బిడ్డలుగా. దేవునికి స్తోత్రం. అప్పుడు నీవు మంచి దినాలను చూస్తావు, అనగా దీర్ఘాయువును నువ్వు పొందగలుగుతావు. నీ రోజుల్లో, నీ దినాల్లో మంచి దినాలు వస్తాయి. నాకు మంచి కావాలి పాస్టర్ గారు, మంచి జరగాలంటే ఎలా జరుగుతుంది? నీ నోటితో ఎప్పుడు చూడు అబద్ధం పలుకుతావు. ఏం పలుకుతావు? అబద్ధం పలుకుతావు. నీ నోటితో ఎప్పుడు చూడు నటిస్తా ఉంటావు, నటన జీవితం కలిగి ఉంటావు. ఇంక నీ జీవితంలో మంచి రోజులు ఏముంటాయి? మనలో నటన పోవాలి,
అబద్ధాలు పోవాలి. మన జీవితాల్లో పిల్లలు ప్రభు కొరకు మనము మంచి పలికి వారంగా ఉండాలి. అప్పుడు మంచి దినాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్ర. నాలుగవదిగా దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, 5వ ఆజ్ఞ అది మోషేకి దేవుడు ఇచ్చాడు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించుము. నువ్వు ఏ దేశంలో ఉంటున్నావో, ఏ పట్టణంలో ఉంటున్నావో, ఏ ప్రాంతంలో ఉంటావో, ఏ పేటలో ఉంటావో, ఏ ఇంటిలో ఉంటున్నావో, మళ్ళీ చెప్తున్నాను, అక్కడ నీవు దీర్ఘాయుష్తో జీవించగలుగుతావు. అంటే తల్లిదండ్రుల యొక్క సన్మానించడం అంటే ఎలాగా? సాల్వ వేస్తాం లేడమా కాదు. ఏంటి చెప్పండి? వాళ్ళ మాటకు మనం విలువనివ్వడం, వాళ్ళ మాట ప్రకారం నడవడం. కుమారులైనా కుమార్తెలైనా వాళ్ళ మాటల ప్రకారం జీవితాన్ని కట్టుకున్నప్పుడే ఆ జీవితాల్లో ప్రతి ఒక్కరూ కూడా పిల్లల దీర్ఘాయుషను పొందగలుగుతారు. గనుక అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రభుని అడుగుదాం. ప్రభా, ఎవరికి దీర్ఘాయువు అనే అంశం మీద ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో మాతో మాట్లాడే ఉన్నాయి. ఎవరికి కలుగుతుంది దీర్ఘాయువు అంటే కనుక 4 విషయాలు ఈ పూట మీరు మాతో మాట్లాడారు. నీ ఉపదేశము హృదయంలో భద్రపరుచుకున్న వారికి మరువకుండా ఆ యొక్క ఉపదేశ ప్రకారము జీవించే వారికి దీర్ఘాయువు కలుగుతుందని, నీ యందు భయభక్తులు గలవారికి, చెడ్డ మాటలు పలకుండా జీవించే వారికి, తల్లిదండ్రులను సన్మానించే వారికి దీర్ఘాయువు కలుగుతుందని ఈరోజు మాట్లాడే ఉన్నాయి. ప్రభా, నువ్వు నాతోనే మాట్లాడావు తండ్రి. ఇక్కడ నుండి నేను విన్న వాక్య ప్రకారం జీవించే కృపను నాకు ఇవ్వయ్యా అని చిన్న ప్రార్థన చేద్దాం. మా పిల్లారా, ఎవరికి వారిగా ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రభుని అడగండి. ప్రభా, ఈరోజు విన్న వాక్య ప్రకారము నిజంగా నిన్ను, నీ ఉపదేశాలని మర్చిపోకుండా నా హృదయం అనే పలక మీద నేను రాసుకునేటట్టుగా నాకు అట్టి జ్ఞానమునివ్వయ్యా, జ్ఞాపక శక్తినివ్వయ్యా, అటువంటి కృపను నాకు ఇవ్వు ప్రభు అని అడుగుతా. రెండోదిగా, నీ యందు నేను భయభక్తులు కలిగి ఉండే కృపను నాకు ఇవ్వు ప్రభా. నేను నీ యందు భయభక్తులు కలిగి జీవించాలని ఆయన నువ్వు చూస్తున్నావు అనే భయము నీకు కలిగి నేను జీవించాలి ప్రభా. అటువంటి కృపను నాకు ఇవ్వయ్యా అని ప్రార్థిద్దా. మూడోదిగా, నా నోట్లు చెడ్డ మాటలు రాకూడదు ప్రభా, బూతు మాటలు రాకూడదు తండ్రి, కపటపు మాటలు రాకూడదు తండ్రి, నటించే మాటలు నాలో ఉండకూడదు ప్రభా, అబద్ధపు మాటలు నాలో ఉండకూడదు తండ్రి, నిజము పలకాలి ప్రభా. అలాంటి కృపను నాకు ఇవ్వు తండ్రి అని ప్రభా ప్రార్థన చేద్దాం. నాలుగోదిగా, దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నువ్వు ఉన్న దేశంలో దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని మోషేతో మీరు రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ప్రకారం నేను నా తల్లిదండ్రులకి సన్మానించే బిడ్డగా ఉంటాను ప్రభా. అనగా వాళ్ళ మాటకి విధేయత చూపిస్తాను తండ్రి, విలువనిస్తాను ప్రభా. వాళ్ళ మాట ప్రకారం జీవిస్తాను, వాళ్ళ అడుగు జాడలను నడుస్తాను నాయన. నా తల్లి మాట కొట్టివేయను, నా తండ్రి మాటను కొట్టివేయను ప్రభా. వాళ్ళని సన్మానిస్తానయ్యా వాళ్ళ మాటల ద్వారా. అలాంటి కృపను నాకు ఇవ్వు తండ్రి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో తండ్రి మా అందరితో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఇచ్చేసిన నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరికి దీర్ఘ ఆయువు కలుగుతుంది అంటే కనుక ఎవరైతే నీ ఉపదేశమును మరవకుండా హృదయపూర్వకంగా వాటిని గైకుంటారో వాళ్ళకి అనేక సంవత్సరముల్లో శాంతిని కలుగు చేస్తానని, దీర్ఘాయువుని ఇస్తానని నువ్వు మాట్లాడావు ప్రభా. అలాగని నీ ఎందరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు దీర్ఘాయుకు కారణకులు అవుతారని మాట్లాడావు తండ్రి. అలాగని ఎందరైతే ప్రభా చెడ్డ మాటలు పలకుండా మంచి మాటలు పలుకుతారో, కపట మాటలు మాట్లాడకుండా ఎందరైతే మంచి మాటలు మాట్లాడతారో వాళ్ళు మంచి దినాలు చూస్తారని మాట్లాడవు తండ్రి. దీర్ఘాయువును పొందుకుంటారన్నావయ్యా. అలాగని నాలుగోదిగా తండ్రి మోషకిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటువంటి ప్రభా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్యవంతుడు అవుతావు అన్నావు తండ్రి. తల్లిదండ్రులను సన్మానించాలి, అది మాట ద్వారాగా సన్మానించాలని మాట్లాడావు ప్రభా. అలాగన జీవించే కృప ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, వాక్యం విన్న వారికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కలుగును గాక.
ప్రభువా మీరటువంటి కృపనిచ్చి నడిపించమని ప్రార్థిస్తూ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడునైనా నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు. మీ పక్క వాళ్ళకి వందనాలు చెప్పండి.